చాలా సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలోని పర్వతములు, అరణ్యములు మరియు లోయల మధ్యలో ఒక తెలివైన దయగల నాయకుడు చిన్న గిరిజన తెగను పరిపాలించేవాడు. ఆ నాయకునికి ఒక తెలివైన దయగల కుమార్తె ఉండేది. ఆ తెగ ప్రజలు తమ నాయకుని ప్రేమించినట్టే ఆ అమ్మాయిని కూడా ప్రేమించేవారు. ఆ నాయకుని పేరు ఉదయ్ నాయక్, అతని కుమార్తె పేరు రెయిన్బో. రెయిన్బో ఆ గిరిజన పిల్లలు రెయిన్బోను తమ సొంత సోదరి వలె ప్రేమించేవారు. కుందేలు ఒక్కసారి ఎగిరి గెంతింది. అలా గెంతుకుంటూ కొండల్లోకి పారిపోయింది. నక్క కుందేలు వెనక చాలా పరిగెట్టింది గాని పట్టుకోలేకపోయింది. ఎందుకంటే కుందేలుకి ఒక రహస్యమైన స్థలం తెలుసు, నక్కకు అది తెలీదు. వందనాలమ్మా రెయిన్బో, నువ్వు చాలా మంచిదానివి. ముసలివారు రెయిన్బోను తమ సొంత మనుమరాలి వలె ప్రేమించేవారు. అయితే ఆమె తండ్రి కంటే మించి ఆమెను ప్రేమించేవారు ఎవ్వరూ లేరు. ఉదయ్ నాయక్ తన కుమార్తెకు ఒక అందమైన పూసలహారాన్ని ఇచ్చాడు. ఆ పూసలహారం రెయిన్బో తల్లిది. ఆమె ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమె కూడా ఒక తెలివైన దయగల నాయకునికి ఏకైక కుమార్తె. ఆ గిరిజనులు వేసవి కాలంలో ఎంతో కష్టపడి పనిచేయటం వలన చలికాలంలో వారి వద్ద ఆహారం సమృద్ధిగా ఉండేది. వృద్ధులు బాణాలు తయారు చేసేవారు. ఆ బాణాలు యుద్ధంలో వాడటానికి మాత్రం కావు. ఉదయ్ నాయక్ అతని ప్రజలు శాంతియుతంగా జీవించాలని కోరుకునేవారు. అయితే గిరిజన యువకులు ఆహారాన్ని సంపాదించడం కోసం బాణాలు వాడేవారు. కొన్నిసార్లు తమ ఆత్మరక్షణ కోసం కూడా ఆ బాణాలు వాడేవారు. 5 రోజుల ప్రయాణమంత దూరంలో వేరొక తెగ ఉండేది. దాని నాయకుడు స్వార్థపరుడని, చెడ్డవాడని ఉదయ్ నాయకుకు తెలుసు. ఆ దుష్ట నాయకుని గురించి ఉదయ్ నాయక్ చాలాసార్లు తన తెగ ప్రజలను హెచ్చరించేవాడు. ఆ పెద్దలు ఉదయ్ నాయకుకు ఎంతో సహకారంగా ఉండేవారు. ఉదయ్ నాయక్ మరియు తెగ పెద్దలు మాత్రమే ఆలోచన సభలో కూర్చోవాలి. ఒకవేళ వారి అనుమతి లేకుండా ఎవరైనా, చివరికి రెయిన్బో అయినా సరే, ఆ ఆలోచన సభలో అడుగు పెడితే వారి చట్టం ప్రకారం మరణశిక్ష పొందాల్సిందే. దుష్ట నాయకునికి కూడా ఒక ఆలోచన సభ ఉండేది. అతనిలాగానే వారు కూడా దుష్టులుగా, స్వార్థపరులుగా ఉండేవారు. ఏదో ఒక రోజు రెయిన్బో తెగపై దాడి చేయాలనే ఆలోచన దుష్ట నాయకుడికి ఉండేది. మన ప్రజల కంటే ఆ ప్రజలు కష్టపడి పనిచేస్తారు, వారి వద్ద అందమైన రంగురాళ్లు, బోల్డంత ఆహారం ఉంది అంటూ చెప్పేవాడు. ఆకాశమెంత అందమైనది, ఈ గాలి ఎంత చల్లనైనది. ఉదయ్ నాయక్ కు ఎంతో అందమైన కుమార్తె ఉందని మీకు చెప్పలేదా అని దుష్ట నాయకుడు తన పెద్దలతో అన్నాడు. ఆమె యవ్వనస్తురాలైనప్పుడు నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నానన్నాడు ఆ దుష్ట నాయకుడు. ఆ దుష్ట తెగ ప్రజల గురించి రెయిన్బోకు తెలుసుగాని వారిని గూర్చి పెద్దగా ఆలోచించదు. ఎందుకంటే ఆమె తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతుంది. రహస్య స్థావరం గురించి కూడా రెయిన్బోకు తెలుసు. అది కేవలం ఉదయ్ నాయక్ కు, తన పెద్దలకు మాత్రమే సంబంధించిన రహస్యం. అయితే ఉదయ్ నాయక్ తన కుమార్తె మీద నమ్మకం ఉంచి ఒకరోజు వారిద్దరూ కొండల్లోంచి వెళ్లేటప్పుడు రెయిన్బోకు ఆ రహస్య స్థావరం చూపించాడు. కొన్నిసార్లు ఎవరికీ తెలియకుండా రెయిన్బో ఒంటరిగా ఆ స్థావరానికి వెళ్లి చూస్తూ ఉండేది. రెయిన్బో తండ్రి ఒకసారి ఆమెతో ఇలా చెప్పాడు, ఈ దారిలో వెళితే మనం సురక్షిత ప్రాంతం చేరుకుంటాం. ఎప్పుడైనా మన శత్రువులు మన మీద దాడి చేస్తే ఆ అపాయం నుండి తప్పించుకోవటానికి మన ప్రజలందర్నీ ఈ రహస్య స్థావరానికి తీసుకుని రావచ్చు. ఆ దుష్ట నాయకునికి గాని తన కుమారునికి గాని ఈ సురక్షిత స్థావరం గురించి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏదో ఒక రోజు ప్రశాంతంగా ఉన్న తెగ ప్రజల గ్రామంపై దాడి చేయటమే. మన యోధులు, ప్రజలు దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం కోసం ఎంతో ఆతృతగా ఉన్నారని దుష్ట నాయకుడు తన కుమారునితో అన్నాడు. దుష్ట నాయకుడు ఒక గురి బల్లపై రెయిన్బో బొమ్మను, ఆమె తండ్రి బొమ్మను గీయించి తన కుమారునితో ఉదయ్ నాయకుకు మనం ఇలా చేస్తాం అన్నాడు.
వర్షం కురవటం రెయిన్బోకు ఇష్టం లేకపోయినా ప్రత్యేకంగా తుఫానును, ఉరుములను, మెరుపులను ఎంతో ఇష్టపడుతుంది. జ్ఞానవంతుడైన ఉదయనాయక్ తన కుమార్తెతో ఇలా చెప్పాడు. తుఫానులనేవి కొద్దిసేపే ఉంటాయి. అయితే సూర్యకాంతి, వెన్నెల రాత్రులు ఎప్పుడూ ఉంటాయి. అయితే అన్నిటికంటే రెయిన్బో తుఫానును ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకంటే తుఫాను వెలిసిన తర్వాత ప్రకృతి అంతా చాలా అందంగా తయారవుతుందని. ఒక రాత్రి వింతైన నిశ్శబ్దం ఆ గ్రామాన్ని ఆవరించింది. పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంత వాతావరణంలా ఉందది. రెయిన్బో హాయిగా నిద్రపోతుంది. ఒకవేళ తుఫాను వచ్చినా సరే అది వెలసిన తర్వాత అద్భుతమైన ఇంద్రధనుస్సు కనిపిస్తుందని రెయిన్బోకు తెలుసు. అయితే ఉదయనాయక్ మరో రకమైన తుఫాను గురించి ఆలోచిస్తున్నాడు. తన ప్రజలపై దాడి చేయటానికి ఆ దుష్టతెగ ప్రజలు బయలుదేరారని ఊహించాడు. దుష్టనాయకుడు, అతని యోధులు నిశ్శబ్దంగా రెయిన్బో గ్రామం వైపుగా కదులుతున్నారు.